హలో హాయ్ అండి, అందరికి నమస్తే. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కె సురప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో నవరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు, ఆయన పూర్తి పేరు. ఆయన 1891 ఏప్రిల్ 14వ తారీఖున మధ్యప్రదేశ్లోని మోవ్లో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుండి విద్య పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉండి, ఆయన అప్పట్లో మనకి వసతులు లేకపోయినా ఎంతో కష్టపడి ఆయన చదువుకొని మన రాజ్యాంగాన్ని రాసే స్థాయికి ఆయన అంత గొప్ప చదువుని ఆ కాలంలోనే చదివి మనకి ఎంతో ఆదర్శంగా నిలిచారు. అలాగే సమాజంలో అందరికీ సమానత్వం, సమాజం మానవత్వంగా ఎలా ఉండాలి, ఇతరుల పట్ల ఆయన ఎంతో కృషి చేసి కొత్త శకాన్ని ఆయన ఆరంభించారు ఆయన సంస్కరణ వలన. అలాగే ఆయన ఆధునిక భారత్ కీలక బాధ్యతలో భాగంగా ఆయన దేశంపై చాలా ప్రభావాలు చూపిస్తున్నారు. ఆయన చేసిన సంస్కరణలు అనేది రాజ్యాంగ నిర్మాతగా ఎన్నో మన దేశానికి మనం ఎన్నో సంస్కరణలు చేశారు. ఆయన ఈ సందర్భంగా మనం ఎంతో కొనియాడాలి. ఎందుకంటే గొప్ప వ్యక్తుల్ని మనం స్మరించుకొని వాళ్ళకి మనం కృతజ్ఞతలని తెలపబోతే మనం ఇదండి దండగ అనమాట. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి అనమాట. దేశంలో ఉన్న వ్యక్తుల్లో, ప్రముఖ వ్యక్తుల్లో ఈయన కూడా ఒక గొప్ప వ్యక్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే ఈయన ఆధునిక భారత్లో కీలక బాధ్యతతో దేశంపై ఈయన చేసిన సంస్కరణ వలన దేశం మీద చాలా ప్రభావం చూపించింది. రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అనుగుణంగా ఆయన చక్కగా రాజ్యాంగ నిర్మాతగా వ్యవహరించారు. మన కేంద్ర ప్రభుత్వం వారు ఆయన్ని స్మరించుకునే బాధ్యతగా ఆయన జన్మదినాన్ని కేంద్ర ప్రభుత్వం వారు సెలవు దినంగా ప్రకటించారు. మన పారిశ్రామిక సంస్థలు, ఆఫీసులు ఇవన్నీ ఆ రోజు పూర్తిగా సెలవు అనేది ప్రకటించారు. అలాగే ఆఖరిగా ఆయన మన దేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయనకి మనం ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఆయనకి మనం చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన చేపట్టని ఇది లేదు ఆయన ఉన్న చదువులో, నాలెడ్జ్లో. కాబట్టి మనం ఈ సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన్ని స్మరించుకుంటూ మన సమాజంలో కూడా ఆయనలాగానే ఎంతోమంది విద్యని అభ్యసించి అంబేద్కర్ గారిలాగా మనకి ఎన్నో సంస్కరణలను అందించాలని మనం అందరం కోరుకుంటూ, మనం అందరం అంబేద్కర్ గారికి శుభాకాంక్షలు తెలుపుదాం. అలాగే ఆయనకి ఆత్మకు శాంతి కలగాలని మనం ప్రార్థించుదాం. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.